అసలు బైక్ రైడ్ చేసే వ్యక్తికి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి? నెంబర్ 1 చెప్తాను. మీరు వెహికల్ మీద వెళ్తునేటప్పుడు ఎవరైనా ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ మిమ్మల్ని బైక్ ఆపితే బైక్ ఆపాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపితే మీ వెహికల్ ఆపే అధికారం ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్కి లేదు. బాబు నీ బ్యాడ్జ్ నెంబర్ ఏంది, నువ్వు ఏపీఎస్ అని అడగండి డైరెక్ట్గా, తప్పేం లేదు. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ వెహికల్ ఆపే అధికారం లేదు. మళ్ళీ చెప్తున్నాను కదండి, ట్రాఫిక్ కానిస్టేబుల్కి వెహికల్ ఆపే అధికారం లేదు. దగ్గర ఎస్ఐ ఉండాలి, సిఐ ఉండాలి. ట్రాఫిక్ వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే ఈ పర్సన్ వెహికల్ ఆపే అధికారం తప్ప వితౌట్ ఎవరు లేకుండా ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ రోడ్డు మీదకి వచ్చి ఏమి బ్యాడ్జెస్ లేకుండా రోడ్డు మీదకి వచ్చి వెహికల్ ఆపే అధికారం లేదు. నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. నెంబర్ 2, మీ బైక్ ఉన్న కీ గాని బలవంతంగా తీసుకున్నారంటే అది క్రైమ్ అవుతుంది. మీ ప్రమేయం లేకుండా అతని కీస్ తీసుకుని హ్యాండ్ ఓవర్ చేస్తే అతని మీద మీరు కంప్లైంట్ చేయొచ్చు. మీ బైక్, అది కార్ అయినా బైక్ అయినా, అతని వెహికల్ వితౌట్ వెంటనే ఆపి బైక్ తీసుకుని ఆయన వెంటనే లాడ్జీలో పెట్టేసి ఇప్పుడు మాట్లాడని చెప్పి అది చాలా తప్పు. అది ఎస్ఐ స్థాయిలో అయినా ఎవరైనా సరే బైక్ కీ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం ఉంది చాలా తప్పు. ఇమీడియట్గా కంప్లైంట్ రాయండి, వీడియో తీయండి. ఆయన ఒకవేళ ఆ కీ తీసుకుంటే వీడియో తీయండి, ఇమీడియట్గా దాన్ని పెట్టుకొని దగ్గరలో ఉన్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో వెళ్ళి సిఐ గారు లేదా ఏసీపీ గారు ఉంటారు, ఇమీడియట్గా వాళ్ళకి కంప్లైంట్ లాడ్జ్ చేసే ప్రయత్నం చేయండి. బైక్ మీద వెళ్తునేటప్పుడు కీ తీసుకునే అధికారం లేదు, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప.